గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ డే డిటర్మినెంట్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. ఇంకొక 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇదితో డిటర్మినెంట్స్ కంప్లీట్ అయిపోతుంది. ఈ టాపిక్ 7 మార్క్స్ 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్లీజ్ వర్కౌట్ కేర్ఫుల్లీ అమ్మ. 2 or 3 times వర్కౌట్ చేయండి. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సాటర్డే ఈ డిటర్మినెంట్స్ మీద లేదా అప్ టు జరిగినంత వరకు 1 yearలో ఎగ్జామ్ రాయాలమ్మా. ఎగ్జామ్ రాసి మీ యొక్క మా పీడిఎఫ్లు నా పర్సనల్ నెంబర్కి వాట్సాప్ చేస్తే వాటిని కరెక్ట్ చేసి మీకు మార్కులు సెండ్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నాను, వితౌట్ ఎక్స్పాండింగ్ ద డిటర్మినెంట్ షో దట్ డిటర్మినెంట్ ఆఫ్ బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 into డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసి బీసీఏ సిఏబి. అంటే ఇక్కడ ఎక్స్పాండింగ్ చేయకూడదు అంటే మీనింగ్ ఏమంటే ఇక్కడ మనం రో ఆపరేషన్స్ కానీ కాలమ్ ఆపరేషన్స్ కానీ అప్లై చేసి వాడు ఏం ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లం మనం సెకండ్ రోమన్లో కూడా కొన్ని చేస్తున్నాము. సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము. డిటర్మినెంట్ ఆఫ్ బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్. ఇక్కడ మనకి స్ప్లిట్ చేయాలమ్మా. ఇక్కడ సమ్లో ఉండే వాటిని స్ప్లిట్ చేయడానికి ముందు యాడ్ చేయండి. R1 implies R2 plus R3 R1 plus R2 plus R3 చేసామంటే 2 into A plus B plus C 2 into A plus B plus C 2 into A plus B plus C C plus A plus B plus C A plus B plus C C plus అలాగే వస్తుంది. R2 R3 ఏం చేంజ్ అయింది, R1 మీద మాత్రం ఆపరేషన్ అప్లై చేస్తాం. సో ఫస్ట్ రోలో నుంచి 2ని కామన్ తీస్తాను. కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది, A plus B plus C A plus B plus C A plus B plus C C plus A plus B plus C A plus B plus C C plus. చూడమ్మా, R2 implies R2 minus R1 చేయండి. R3 implies R3 minus R1. ఎందుకంటే సెకండ్ రోలో 2 టర్మ్స్ ఉన్నాయి, ఫస్ట్ రోలో 3 టర్మ్స్ ఉన్నాయి. సో అప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు క్యాన్సిల్ అయిపోయి ఒక టర్మ్ మిగులుతుంది. సో కాబట్టి అలా చేస్తే మనకి సెకండ్ రోలో మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ, థర్డ్ రోలో మైనస్ సి మైనస్ ఏ మైనస్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రోలో 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, R1 implies R1 plus R2 plus R3 చేసామంటే ఇప్పుడు మైనస్ బి ప్లస్ బి మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్ అయితే ఏబిసి వస్తుంది. సెకండ్ రోలో నుంచి మైనస్ కామన్ తీస్తాను, థర్డ్ రోలో నుంచి మైనస్ కామన్ తీస్తే 2 into -1 into -1 into ఏబిసి బీసీఏసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 2 into ఏబిసి బీసీఏ సిఏబి మనకు కావాల్సిన ప్రూఫ్ సరిపోయింది. నెక్స్ట్ ఇది 7 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా. షో దట్ డిటర్మినెంట్ ఆఫ్ 1 a square a cube 1 b square b cube 1 c square c cube is equal to abc into a minus b minus c c minus c. సారీ, లెక్క తప్పు రాసానమ్మా. అక్కడ ఏబిసి ఇది ఇంతకుముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లం రాసేసాను. సో 1 a square a cube 1 b square b cube 1 c square c cube is equal to అదేం రావాలంటే ఏ మైనస్ బి మైనస్ సి సి మైనస్ ఏ ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని రాయాలమ్మా. సో ప్రాబ్లం అక్కడ రాంగ్ రాశాను, ప్రజెంట్ లెక్క అది ఒకదాని బదులు ఒకటి రాసేసాను. అది వచ్చి డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ క్యూబ్ బి స్క్వేర్ బిసి స్క్వేర్ అది ఆ ప్రాబ్లం రాసేసాను. సో అది కరెక్ట్ చేస్తానమ్మా, లెక్క తప్పు, మిగతా ఆన్సర్ ఎంత కరెక్టే అమ్మా. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ 1 a square a cube 1 b square b cube 1 c square c cube. సో రో కాలం ఆపరేషన్, కాలంలో ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రో ఆపరేషన్స్ అప్లై చేయాలి. R1 implies R1 minus R2 R2 implies R2 minus R3 0 a square minus b square a cube minus b cube 0 b square minus c square b cube minus c cube. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ని ఏ మైనస్ బీ ఇంటూ ఏ ప్లస్ బీ రాసుకోవచ్చు, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ని ఏ మైనస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ రాసుకోవచ్చు. సో అందుకని మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి ఆడ స్పేస్, అందుకని డైరెక్ట్గా కామన్ తీసాను. ఫస్ట్ రోలో నుంచి ఏ మైనస్ బి కామన్ తీస్తే 0 అట్టే ఉంటుంది. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్లో ఏ మైనస్ బీ వచ్చేస్తే ఏ ప్లస్ బీ మిగులుతుంది. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్లో ఏ మైనస్ బీ వస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ మిగులుతుంది, అది డైరెక్ట్ రాశానమ్మా. అదేవిధంగా సెకండ్ రోల్ నుంచి బీ మైనస్ సి కామన్ తీస్తే 0, బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్లో బీ మైనస్ సి బయట వస్తుంది, బీ ప్లస్ సి వస్తుంది. బీ క్యూబ్ మైనస్ సి క్యూబ్లో బయట వచ్చేస్తే బీ స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్ సి స్క్వేర్ వస్తుంది, 1 సి స్క్వేర్ సి క్యూబ్. R2 implies R2 minus R1 చేయండి అమ్మా. సబ్ట్రాక్ట్ చేసే దాని వల్ల ఏమవుతుంది, 0 బీ ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బీ కాబట్టి సో క్యాన్సిల్ అయిపోయి సి మైనస్ ఏ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ రాసానమ్మా, పక్కన చూసుకోండి. సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీసీ మైనస్ ఏబీ వస్తుంది. సో ఇప్పుడు సెకండ్ రోలో నుంచి సి మైనస్ ఏ కామన్ తీస్తే 0 ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ 0 సి మైనస్ ఏ బయట వస్తుంది 1 సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్లో సి మైనస్ ఏ వస్తే సి ప్లస్ ఏ మిగులుతుంది. ఆడ బీ కామన్ తీస్తే సి మైనస్ ఏ కామన్ తీస్తే బీ మిగులుతుంది. సో సి ప్లస్ ఏ ప్లస్ బి ఎక్స్పెండ్ చేస్తున్నాను. ఏ మైనస్ బి మైనస్ సి మైనస్ చేస్తే సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. సో ఏ మైనస్ బి మైనస్ సి మల్టిప్లై చేస్తున్నాము. ఏ ఇంటూ సిఎస్సి ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ ఇంటూ బిఏబి బీసీ బిఏ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అన్ని క్యాన్సిల్ అయితే
ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇక్కడ లెక్క కరెక్ట్ చేసుకోండి. 1 a square a cube 1 b square b cube 1 c square cube a minus b into b minus c into c minus a into ab plus bc plus ca అని ప్రూవ్ చేయాలి. నేను ఆ లెక్క తప్పు రాశాను. నెక్స్ట్ షో దట్ determinant of a minus b minus c 2a 2b b minus c minus a 2b 2c is equal to c minus a minus b equal to a plus b plus c whole cube అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ సేమ్ a plus b plus c రావాలి. నువ్వు c1 c2 c3 యాడ్ చేసాను అనుకో 5a వస్తుంది. అదే r1 r2 r3 యాడ్ చేసాను అనుకో a మైనస్ b మైనస్ c ప్లస్ 2b అంటే ప్లస్ b వస్తుంది, ప్లస్ 2c అంటే ప్లస్ c వస్తుంది. కాబట్టి r1 ఇంప్లైస్ r2 ప్లస్ r3 చేస్తే a ప్లస్ b ప్లస్ c a ప్లస్ b ప్లస్ c a ప్లస్ b ప్లస్ c 2b b మైనస్ c మైనస్ a 2b 2c c మైనస్ a ప్లస్ b ప్లస్ c కామన్ తీస్తే 1 1 1 2b b మైనస్ c మైనస్ a 2b 2c c మైనస్ a మైనస్ b. ఇక్కడ రో ఆపరేషన్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కాలం మీద ప్రిఫరెన్స్ c2 ఇంప్లైస్ c2 మైనస్ c1 c3 ఇంప్లైస్ c3 మైనస్ c1 చేస్తే 1 మైనస్ 1 0 b మైనస్ c మైనస్ a మైనస్ 2b అన్నప్పుడు మైనస్ b వస్తుందమ్మా 0. నెక్స్ట్ 1 మైనస్ 1 0 మైనస్ c వస్తుంది. ఎక్స్పాండ్ ఫంక్షన్ చేస్తే 0 1 ఇంటూ మైనస్ హాఫ్ కామన్ చేస్తే a ప్లస్ b ప్లస్ 0 అయిపోతుంది. సో a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ a ప్లస్ b ప్లస్ c ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఏమవుతుంది a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్. దట్స్ ఆల్. అండ్ లాస్ట్ వన్ చూడమ్మా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇఫ్ determinant of x minus 2 2x minus 3 3x minus 4 x minus 4 2x minus 9 3x minus 16 x minus 8 2x minus 27 3x minus 64 equal to 0. x value find out చేయండి. given ఇచ్చాడు ఈక్వల్. సో r2 implies r2 minus r1 r3 implies r3 minus r1 చేయండి. x minus 2 2x minus 3x minus 1 ఉంటుంది. x minus 4 minus x minus 2 అన్నప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ 4 నుంచి ప్లస్ 2 పోతే మైనస్ 2 మిగులుతుంది. అదేవిధంగా సెకండ్ టర్మ్లో సెకండ్ రోలో మైనస్ 4 ప్లస్ 3 అంటే మైనస్ 6 మైనస్ 16 ప్లస్ 4 అంటే మైనస్ 2. అదేవిధంగా మైనస్ 4 ప్లస్ 2 అంటే మైనస్ 6 మైనస్ 24 మైనస్ 64. సో సెకండ్ రో నుంచి మైనస్ 2ని థర్డ్ రో నుంచి మైనస్ 3ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 2x మైనస్ 3 x మైనస్ 4 1 3 6 1 4 10 ఎక్స్పాండ్ ద డిటర్మినెంట్ అలాంగ్ ఫస్ట్ రో చేసామంటే సో ఈ కాన్స్టెంట్స్ అమ్మ మైనస్ 2 మైనస్ 6 మైనస్ 12 అవుతుంది. మైనస్ 12 ఇక్కడ మల్టిప్లై అవ్వకపోతే డివైడ్ అవుతుంది. 0 బై ఎనీథింగ్ ఏమైపోతుంది 0. కాబట్టి ఎక్స్ మైనస్ 2 ఇంటూ సో 3 6 4 10 మైనస్ 2x మైనస్ 3 ఇంటూ 1 6 1 10 ప్లస్ 3x ప్లస్ 4 ఇంటూ 1 3 4 ఈక్వల్ టు 0. ఇంకా ఎక్స్ మైనస్ 20 30 మైనస్ 24 డిటర్మిన్ చేసాము 2x మైనస్ 10 మైనస్ 6 3x మైనస్ 30లో 24 పోతే 6 ఇంటూ ఎక్స్ మైనస్ 2 10లో 6 పోతే 4 ఇంటూ 2x. సో మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేసినామంటే సో 9x minus 8x is equal to x minus 4 plus 4x is equal to 4. That's all. సో ఇక్కడ డిటర్మినెంట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయమ్మా. సో రేపు నెక్స్ట్ కానీ అదే ఇన్వర్స్ మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.